మనం ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క అవసరం లేకపోతే అవుతామా కాదు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తులో తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం లేకపోతే జీవితంలో బాగుపడం. కాబట్టి ఒకసారి గమనించుకోండి. ఇంకొక విషయం చెప్తాను. మనం ఒకసారి ఊరికి తిరుపతి గురించి మాట్లాడదాం అనుకోవచ్చు. ఒక విషయం చెప్తాం. సరే, నేనేమంటున్నా అంటే మనం మసీద్ దగ్గరికి వెళ్తాం. మన దగ్గర దర్గా ఉంది. ఏదో పురాణ దగ్గర నుంచి మొక్తా ఉన్నారు. తర్వాత విషయం వాళ్ళు ఒక బొట్టు పెట్టుకుంటారు. నేను ఒకరోజు ఏం చేశానంటే నాకు దగ్గర 6-7 సంవత్సరాలు అవుతుంది ఈ కార్యక్రమాలు చేయబట్టి, ఈ యొక్క హిందూ సమాజం లోపల నిలబడబట్టి. ఆ ధర్మం అప్పుడు గతం లోపల నేను ఆ మసీద్ లోపలికి వెళ్ళాను. వాడు బొట్టు పెట్టడానికి వచ్చాడు. అది ఆ బొట్టులో పెట్టుకోరా అన్నాడు. బొట్టు పెట్టుకో, ఆ బొట్టు మీదే కదా అన్న. అమర పురాణ మే నీయే. నేనేమంటున్నా అంటే మన భగవద్గీత రాసిందా తండ్రులు ఏమని? మన భగవద్గీత రాసిందా? మహాభారతం రాసిందా? ఏదైనా శతకంలో రాసిందా? ఏదైనా పుస్తకంలో రాసిందా అని అడుగుతున్నా. వాడు ఏమన్నాడంటే బొట్టు పెట్టుకోరా అంటే అమర పురాణ మే నీయే అంటాడు. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ కందులు బంద్ చేయాలి. ఒక్కసారి నేను పోయినసారి ఏం చెప్పినా, ఇంటి పక్కల ఉన్నటువంటి ఒక అమ్మకు, ఒక అవ్వకు, లేకపోతే ఒక అనాథ పిల్లగానికి అన్నం పెట్టాలన్నటువంటి దుర్మార్గం పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకున్నాం? వానికి పెడితే పాపం అంట, ఆడ వేస్తే ధర్మం అంట. ఒక వ్యక్తి అన్నాడు నాకు, అరే తుర్కోల గురించి మాట్లాడుతున్నావు కదా. సరే, నేను తుర్కోల గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాడ మన దేవుని మొక్కుతుందా? మనం పోతాం, పెట్టుకుంటాం, మన కన్ను వేసుకోమని చూద్దాం, వేసుకుంటాడా? నేనేమంటున్నా, ప్రతి ఒక్కరు గమనించండి. ప్రతి ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మాన్ని కాపాడుకుంటే జీవితం ఉన్నది, లేకపోతే లేదు. వీరికొచ్చి మనం మొక్కుతున్నాం పోతున్నాం అంటే కాదు, అడిగి తెలుసుకోవాలి. ఇక్కడ పెద్ద మనుషులు చూస్తున్నారు. మన ధర్మం అంటే ఏంటి, మన సనాతన ధర్మం అంటే ఏంటి తెలుసుకోవాలి, వినాలి, చెప్పాలి, నలుగురు చెప్పుకోవాలి. హాస్టల్కి వెళ్ళే పిల్లలకు ఒక హనుమాన్ చాలీసా బుక్ తీసుకోవాలి. మీరు సాయంత్రం టైంలో 5 గంటల నుంచి ఒక 6 గంటల వరకు మీకు ఆడుకోవడానికి సమయం ఉంటది. 5 గంటలలోపు ఏం చేయాలి? ఒక బుక్ తీసుకొని హనుమాన్ చాలీసా మొత్తం కాలు చేతులు మొత్తం కడుక్కొని స్కూల్కి వెళ్ళి వచ్చిన హాస్టల్కి వచ్చిన తర్వాత హనుమాన్ చాలీసా మొత్తం చదవాలి. చదివిన తర్వాత ఆడుకోవడానికి వెళ్ళాలి. ఆ ప్రయత్నం చేయండి. వాడు 5 కూడా నమోదు చేస్తాడు. మనం ఒక రోజు శనివారం రోజు వచ్చి హనుమాన్ చాలీసా పాడడానికి భయపడుతున్నాం. ఇక్కడ ఫ్రీగా పెడతా ఉన్నారు, ఆటోలు పెడతా ఉన్నారు. ఫ్రీగా వచ్చి అన్నం తినడానికి హనుమాన్ చాలీసా పాడడానికి ఇంత సిగ్గు చేటు. మనం ఇంకోటి బొట్టు పెట్టుకోండా అంటే బొట్టు పెట్టుకోం, తుల్కోలంగా ఉంటాం, క్రిస్టియన్ గా ఉంటాం. వాళ్ళు మత మార్పులు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు కూడా మన హిందువులే. వాళ్ళు ఏదంటే పైసల కోసమో లేకపోతే ఆస్తుల కోసమో రకరకాలుగా మారిపోయారు. కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకుందాం. వేరే వ్యక్తులకు చాయిస్ ఇవ్వకూడదు. ధర్మాన్ని కాపాడుకుంటే మన జీవితం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదే విధంగా ఒకసారి ఏం చేయండి, మీ ఇంటి పక్కన అందరూ కూడా, మీ అక్క వాళ్ళందరూ కూర్చున్నారు కదా, మీరందరూ పొద్దున్న లేవని జై శ్రీరామ్ ముఖాన్ని చూడగానే జై శ్రీరామ్ అని చెప్పుకోవాలి. నమస్తే విడిచిపెట్టాలి, హాయ్ అని విడిచిపెట్టాలి, భాయ్ అని విడిచిపెట్టాలి. అదంతా ఇంగ్లీష్ వాడు బ్రిటిష్ వాడు వచ్చి పోయిన మనం ఉండాలి. చదువు దగ్గర చదువు ఉండాలి, ఇది మాట్లాడే దగ్గర మాటలు ఉండాలి. పొద్దున లేవగానే శ్రీమన్నారాయణ లేకపోతే జై శ్రీరామ్ అనాలి, రామ్ అనాలి. ప్రతి దగ్గర ప్రతి నిమిషం ఏ యొక్క హిందువు కనిపించినా అన్న జై శ్రీరామ్, అన్న హనుమంతన్న జై శ్రీరామ్, అన్న అన్న జై శ్రీరామ్, అన్న ఇక్కడన్నా జై శ్రీరామ్ అని చెప్తే అవతలోనికి ఇట్లా వణుకు పుట్టాలి. పుడుతుందా? పుడుతుంది. గట్టి చెప్పండి. ఇక నాకు భయం అవుతుందండి నేను మాట్లాడని. గట్టిగా మీరు చెప్తే నేను లేస్తా, ఇక గట్టిగా మాట్లాడతా. గట్టిగా జై శ్రీరామ్. వాళ్ళు మనం చూసి భయపడాలి. వాడు ఎవడేవాడు హైదరాబాద్ లో మీటింగ్ లో మాట్లాడు కూడా, మన సభలో మాట్లాడు కూడా 15 నిమిషాలు భారతదేశం నాకు నేను అంటే వెళ్తా అని చెప్పిన వాడు. 15 నిమిషాలు కాదు బేట, 50 సంవత్సరాలు 1500 సంవత్సరాలు ఏం చేసినా అని చెప్పి రాజాసింగ్ అన్నాడా? మీరు విన్నారా? విన్నామా? అన్నాడు. నేనేమంటున్నా అంటే మనమంతా మూత విశ్లేషణ చేస్తే వాడు ఎన్నో పడతాడు. వాడు అర్థమైందా నీకు? వాడికి ఇంత 5 నిమిషాలకి చేతి పట్టుకొని ఇసుకేస్తాం మనం. కాబట్టి మన ధర్మం అది కాదు, మన తల్లిదండ్రులు నేర్పింది అది కాదు. అందరము ఒకరమే, అందరము బంధువులమని చెప్పిన మన తల్లిదండ్రులు. కాబట్టి ఆ ధర్మం పైన మనం వెళ్తున్నాం. భగవంతుడు చెప్పిండు, వాళ్ళు మనోళ్ళే, వీళ్ళు మనోళ్ళే, అందరం ధర్మంగా ఉండాలని చెప్పి భగవద్గీతలో ఉన్నది, రామాయణంలో ఉన్నది, మహాభారతంలో ఉన్నది. కాబట్టి ఆ ధర్మం పైన మనం నడుస్తున్నాం. కాబట్టి మనం అదే ధర్మం మీద వెళ్దాం. తల్లిదండ్రులను గౌరవించండి. ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవిస్తే జీవితం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను చూస్తా ఉన్నా. తల్లిదండ్రులు కొడుకులు చనిపోయినటువంటి తర్వాత ముసలు రోడ్లపైన ఇచ్చిపెట్టాలని చూస్తా ఉన్నా. నా చేతులతో మనం చేస్తా ఉన్నా. మొన్న రీసెంట్ గా కొడుకున్నాడు తాగుబోతున్నాడు, పెద్ద కొడుకున్నాడు తాగుబోతుడు. పెద్ద కొడుకు మన చేయడానికి రాలేడు.
చిన్న కొడుకు పెద్ద తాగుతున్నాడు, ఇంకా శవం పెట్టుకొని కూడా తాగడానికి పోయిండు. సొంత డబ్బులతో తీసుకుపోయి చేసింతో మందవి పుడిచినాం. అదే మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తే వాడు దొరుకుతాడు, ఇది ఎగ్రి వాడేస్తాడు. నేను కమిషనర్కి చెప్పాను, సార్ మీకు ఎవరికి చేత కాకపోతే నాకు చెప్పండి సార్, నా సొంత డబ్బులతో మంది చేస్తానని చెప్పిన. కాబట్టి వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చి నాకు ఇచ్చిన తర్వాత నేను చేయనంటేనే వాళ్ళకి చెప్పాను. కాబట్టి మన తల్లిదండ్రులను గౌరవించకపోతే జీవితం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను ఒక్కసారి గౌరవించండి, తల్లిదండ్రుల కాళ్ళు మొక్కండి, జీవితం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.